దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీరందరూ కూడా బాగున్నారు కదా? మరి దేవుని కృప వలన, దేవుడిచ్చేటువంటి రక్షణ వలన మనము చాలా మంచిగా ఉంటూ ఉన్నాము, ఆయనలో ముందుకు వెళ్తూ ఉన్నామని చెప్పి నమ్ముతూ ఉన్నాను. అలాగే ప్రతి ఒక్క రోజు కూడా మీరు దేవుని యొక్క వాగ్దానం వినండి, దాని ప్రకారం మీరు నడుచుకోండి. ఎందుకంటే ఆయన యొక్క వాగ్దానములు మనకి ఎంతో బలం ఇస్తూ ఉంటాయి, శక్తిని ఇస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని వినటం అనేది మనకెంతో మంచి విషయం. కాబట్టి మీరందరూ కూడా వినండి. అలాగే అనేక మందికి ఈ యొక్క వాక్యాన్ని మీరు పంపించండి. మరి ఈరోజు మనతో దేవుడు ఏ వాగ్దానం ద్వారా మాట్లాడబోతున్నాడు అనేది మనం ప్రార్థన చేసుకొని చూద్దాం. స్తోత్రం 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 స్తుతి 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 పరిశుద్ధుడా యేసయ్యా, ఈ యొక్క తండ్రి సమయంలో మా ప్రార్థన ఆలకించండి దేవా. నీ వాగ్దానం కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాము తండ్రి. మీ యొక్క శ్రేష్టమైన మాటలు మా హృదయంలో మీరు ఉంచండి నాయన. అవి తండ్రి మాకు గుర్తుండే కృపను దయచేయండి. నీ యొక్క వాక్యాలు మేము మర్చిపోకూడదు నాయన, మా హృదయంలో ఉంచండి కృప. మేము ఎటువంటి సాతాను శోధనలో పడిపోకుండా నిమిత్తము నీ యొక్క వాక్యాలు మాకు సహాయం చేయాలి తండ్రి. వాక్యం ద్వారా సాతాన్ని వెళ్ళగొట్టే శక్తిని మీరు మాకు దయచేయండి ప్రభా. ఈరోజు మీరే మాతో మాట్లాడండి. ప్రతిరోజు కూడా నీ వాగ్దానముల ద్వారా మా కుటుంబాలకి ఆశీర్వాదమును, దీవెనను ఇస్తున్న విధానం బట్టి నీకే స్తోత్రాలు ఇస్తున్నాం. ఈరోజున మీరే మాతో మాట్లాడండి ప్రభా. మాకు అవసరమైన ఆ యొక్క వాక్యం మీరు మాకు దయచేయమని యేసు నామం బట్టి మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాగ్దానం చూస్తే కనుక 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. మనం చూస్తే కనుక కొన్ని నియమాలు మనకు పెడుతున్నాడు దేవుడు, కొన్ని రూల్స్ అనేవి పెడుతున్నాడు దేవుడు. ఏంటి అవంటే కనుక, ముందుగా మనం ఏం చేయాలంట, నా పేరు పెట్టబడిన జనులు అంటున్నాడు. కాబట్టి మనము దేవుని బిడ్డలమే కదా, దేవుడు పుట్టించిన వాళ్ళమే కదా. మనం ఆయన గర్భంలో మనం ఉంచితేనే మనం ఏం చేస్తాము, ఇక్కడ మనము జన్మించాం భూమి మీద. కాబట్టి మనం ఎవరి జనం అవుతాం అప్పుడు? ఆ దేవుని యొక్క జనము మనం. కాబట్టి ఆయన యొక్క పేరు పెట్టబడిన వాళ్ళమంట మనం. అయితే అలాంటి వారు మనల్ని ఏం చేయమంటాడు దేవుడు? తగ్గించుకోవాలన్నమంటున్నాడు. తగ్గించుకొని ప్రార్థన చేయమంటున్నాడు. తగ్గించుకోకుండా నీకు నువ్వు హెచ్చించుకొని ప్రార్థన చేస్తే కనుక దేవుడిని ప్రార్థన ఆలకించేవాడు కాదు. ప్రార్థనలో ఎప్పుడు కూడా తగ్గింపు అనేది ఉండాలి. నీకు నువ్వు ఒక దీనుడిలాగా ప్రార్థన చేయాలి. దేవుని ఎదుట నువ్వు ఎలా ఉండాలంటే ఒక పనివాడులాగా ప్రార్థన చేయాలి, ఒక బానిసలాగా ప్రార్థన చేయాలి. దేవుని అంతా తగ్గించుకొని ప్రార్థన చేయాలి. అయితే మనం చూస్తే పాత నిబంధనలో దానియేలు గ్రంథంలో ఒక రాజు ఉంటూ ఉంటాడు. ఎవరంటే బబులోను రాజు ఎవరంటే కనుక బెల్షస్సరు ఉంటూ ఉంటాడు. నెబుకద్నెజరు వాళ్ళ కొడుకు బెల్షస్సరు. అతను మనం చూస్తే ఏం చేస్తున్నాడు, గొప్ప విందు చేస్తూ ఉన్నాడు. 1000 మందిని పైగా పిలిచేసేసి అంతమందిని పిలిచి ఒక గొప్ప విందు చేస్తున్నాడు. ద్రాక్షారసము తాగుతూ ఉన్నాడు. అయితే అతను చేసిన తప్పు ఏంటంటే కనుక తను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు. అదొక తప్పు చేస్తే కనుక. రెండవది ఏంటంటే అతను ఆ యొక్క యెరూషలేము మందిరంలో నుంచి ఏం చేశాడంట, వెండి బంగారు పాత్రలు తీసుకొచ్చుకొని వాటిలో ద్రాక్షరసం పోసుకొని తాగుతూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్ని జనులు, అక్కడుండే వాళ్ళందరూ కూడా అన్ని జనులు అండి. ఒకరు కూడా యెహోవా దేవుడు అంటే తెలియదు. వాళ్ళు ఏదో విగ్రహాలను పూజించుకునే వాళ్ళు. కాబట్టి ఆ యొక్క విగ్రహాల బొమ్మలు పెట్టేసేసి వాటి పేరు తలుచుకుంటా వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవునికి సంబంధించినటువంటి ఆ యొక్క పాత్రల్లో వాళ్ళు ద్రాక్షారసం పోసుకొని త్రాగుతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ రాజు ఎంత తను తాను హెచ్చించుకున్నాడంటే, ఈ రాజు అసలు బుద్ధి అనేది రాలా. ఎందుకు రాలా బుద్ధి? తన యొక్క తండ్రి ఉన్నాడు, ఎవరు? నెబుకద్నెజరు రాజు. ఆయన ఏం చేశాడు, తను తాను హెచ్చించుకోవడం వలన దేవుడు అతను ఏం చేశాడు, మనుషులు తరిమేలా చేశాడు.
అడవిలో పంపించేలా చేశాడు. ఆ అడవిలో ఉండే గడ్డి రకరకాల జంతువులు వాటిని తింటా పెద్ద పెద్ద గోళ్ళు వేసుకొని ఆయన వేసాడు. అక్కడ ఆ యొక్క అడవి ప్రాంతంలో ఒక జంతువులాగా బ్రతికాడు. దేవుడి ఎదురు తప్పు చేసినందువల్ల. ఆ కొంత సమయం తర్వాత 7 కాలాల పాటు అన్నాడు దేవుడు. 7 కాలాల పాటు నువ్వు ఇంతే ఉంటావు. 7 కాలాల తర్వాత నీ యొక్క తలెత్తి నాకు చూస్తావు. ప్రభువా నన్ను క్షమించయ్యా అంటావు. అప్పుడు నేను నీకు క్షమిస్తాను, నీ రాజ్యాన్ని మరలా నీకు ఇస్తానని చెప్పి నెబుకద్నెజరు రాజు దేవుడు చెప్పాడు. మరి తర్వాత నెబుకద్నెజరు రాజు ఆ 7 కాలాల తర్వాత అతను మారుమనసు పొందాడు. మారుమనసు పొంది చక్కగా వారి యొక్క దేశాన్ని చక్కగా పరిపాలించాడు, దేవుణ్ణి పూజించాడు. అయితే ఈ యొక్క కొడుకు అయినటువంటి బెల్షస్సరుకి ఆ తండ్రి చేసినవి ఏవి కూడా గుర్తు రాకుండా తను తాను హెచ్చించుకో ఏం చేస్తూ ఉన్నాడు, అలాగ త్రాగుతూ ఉన్నాడు. అప్పుడే ఏమొచ్చిందండి, ఒక అరచెయ్యి వచ్చేసేసి ఆ గోడ మీద రాస్తూ ఉందంట. ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో ఎవ్వరికీ కూడా తెలియదు. ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో ఎవ్వరికీ కూడా తెలియదండి. కానీ ఒక చెయ్యి వచ్చేసి రాస్తూ ఉందంట. ఏమని, మెనే మెనే టేకిల్ ఫార్సిన్ అనేసి ఆ యొక్క పదం ఏదైతే ఉన్నదో సెంటెన్స్ దాన్ని గోడ మీద రాస్తూ ఉందంట. దానికి అర్థం ఏంటంటే మెనే మెనే టేకిల్ ఫార్సిన్ అంటే ఏంటండి, మనం చూస్తే దానియేలు గ్రంథం మనం తీస్తే దానియేలు గ్రంథము మరి 5వ అధ్యాయం మనం తీస్తే 5వ అధ్యాయము 25వ వచనం మనం చూస్తే ఈ వాక్య భాగం ఏమనగా, మెనే అనగా దేవుడిని ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించాడు. టేకెల్ అనగా నిన్ను త్రాసులో చూడగా నీవు తక్కువగా కనబడ్డావు. ఫెరెస్ అనగా నీ రాజ్యం నీ ఎదురించి విభాగించబడి మాదీయులకును పార్సీయులకును ఇవ్వబడును. చూసారా ఎంత గొప్ప శాపం పొందుకున్నాడు రాజు, గొప్ప ఆశీర్వాదం, గొప్ప శాపం పొందుకున్నాడు. ఎందుకు? తను తాను హెచ్చించుకున్నాడు. అతనికి ఉన్నటువంటి రాజ్యం అంతా పోయింది. చనిపోయాడు రాజు, అతనికి రాజ్యం అంతా పోయింది. దేవుడు దాంట త్రాసులో చూడగా ఎలా కనపడ్డాడంట, తగ్గించుకున్న వాళ్ళ కనపడలా, వేసాట తక్కువ కనపడ్డాడంట. అంటే ఏంటి? భయభక్తులు లేదు, దేవుని యొక్క క్రమశిక్షణ లేదు అతనికి, అలాగా ఉన్నాడంట. అతని వదిలించి తన రాజ్యం ఏమైంది వేరే వాళ్ళకి అది వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగా దేవుడి యొక్క మరి ఆయన ఎదుట మనం ఏం చేయాలంటే తగ్గించుకొని మనం ఉంటూ ఉండాలి. మరలా మనం ఆ యొక్క వాగ్దానానికి వద్దాం. చూస్తే తగ్గించుకొని ప్రార్థన చేయాలంట. తగ్గించుకొని ఊరకొనటం కాదు, ప్రార్థన చేయాలి. అలాగే నన్ను వెతకాలి అంటున్నాడు. ఇంకో మాట, నన్ను వెతకాలి. ఈరోజున మనం ఎవరిని వెతుకుతున్నామండి? ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరిని వెతుకుతున్నాము? మన పక్కింటి వాళ్ళు వెతుకుతున్నామా, లేదా మనకు డబ్బులు ఇస్తాన్న వాళ్ళని మనం వెతుకుతున్నామా? ఒక కార్యం అనేది జరగాలంటే మనం ఎవరిని వెతకాలి? మీ కుటుంబంలో ఉండే రోగాలు పోవాలంటే, బాధలు పోవాలంటే, కష్టాలు పోవాలంటే ఎవరిని మీరు వెతకాలి? దేవుడిని మాత్రమే మీరు వెతకాలి. కాబట్టి ఏమంటాడు? నన్ను వెతికి ఏమంటున్నాడు ఇంకా, తమ చెడు మార్గములను విడిచిన ఎడలా. చెడు మార్గం ఎందుకు విడిచిపెట్టాలి? ఆ చెడు మార్గములు ఉంటే కనుక మనం పాపములో ఉన్నట్టు లెక్క. కాబట్టి ముందేం చేయాలి? ఆ పాపములు అనేవి క్షమించబడాలి. కాబట్టి ఆ పాపములు క్షమించబడాలంటే నువ్వు చెడు మార్గం నుంచి విడిచిపెట్టాలి. చెడు మార్గం విడిచిపెట్టి మంచి మార్గంలోకి నువ్వు వెళ్ళాలి. అయితే చెడు మార్గంలో విడిచిపెట్టిన తర్వాత ఆ తర్వాత దేవుడు ఏం చేస్తుంటాడు? ఆకాశం నుండి నేను వారి ప్రార్థన వింటాను. వారి ప్రార్థన వినటమే కాదు, వారి పాపలను క్షమిస్తాను. అలాగే ఏం చేస్తున్నాడు? వారి దేశమును స్వస్థపరుస్తాను. మీకు ఏదైతే ఆశీర్వాదం కావాలో అది మీకు నేను ఇస్తాను అంటున్నాడు. ఎప్పుడు ఇస్తాడు దేవుడు? ఈ 4 విషయాలు మీరు చేయండి. తగ్గించుకోండి, ప్రార్థన చేయండి, దేవుణ్ణి వెతకండి, చెడు మార్గంలో విడిచిపెట్టండి. ఏమంటే తగ్గించుకోండి, ప్రార్థన చేయండి, దేవుణ్ణి వెతకండి, మరి చెడు మార్గంలోంచి మీరు తప్పించుకోండి. ఈ 4 మీరు చేస్తే కనుక అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మీ పాపాలని క్షమిస్తాను, మీ పాపాలని ఇంకా నేను మరలా గుర్తు తెచ్చుకోను. ఏమంటున్నాడు? ఆకాశం నుండి నేను ప్రార్థన వింటాను. వారి ప్రార్థన విని వారి పాపలను క్షమించి వారి దేశం స్వస్థపరుస్తాను. వారికి ఏ కార్యం ఉన్నా సరే జరగాల్సింది అది నేను జరిగిస్తాను. ఎటువంటి జబ్బు ఉన్నా సరే యేసు నామములో తొలగిస్తాను. ఎటువంటి కార్యము జరగాలన్నా సరే అది నేను జరిగిస్తానని చెప్పి దేవుడు ఈరోజు మనతో వాగ్దానం చేస్తున్నాడు.
అలాగే ప్రియదేవులారా, మనం ఏం చేయాలంటే దేవుని వెతకాలి, దేవునికి తగ్గించుకొని ఉండాలి, ప్రార్థన చేయాలి, చెడు మార్గం నుంచి మనము విడిచిపెట్టాలి. కాబట్టి ఇలాగా మనము దేవుళ్ళలో ముందుకు వెళ్దాం. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తుతి 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 పరిశుద్ధుల యేసయ్య, ఈ రోజున తండ్రి మీరు మాకు గొప్ప వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా, నీకే స్తోత్రాలయ్యా. తండ్రి, మాకు ఆశీర్వాదం కావాలంటే, తండ్రి నీ యొక్క దీవెనలు మాకు రావాలంటే మేము చేయవలసిన కార్యములు కొన్ని ఉన్నవి, అలాగే మాలో తీసివేసుకోవాల్సిన కార్యములు కూడా కొన్ని ఉన్నవి. కాబట్టి నాయన, ఈ రోజున మీరు మాకు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. నీకే స్తోత్రాలయ్యా. తండ్రి, తగ్గించుకొని వెతకి ప్రార్థన చేసి చెడు మార్గములు విడిచిపెడితే కనుక నువ్వు తండ్రి అనుకున్న కార్యాలు, అనుకున్న పనులు జరిగిస్తానంటున్నావు. నీకే స్తోత్రాలు. ఈరోజున ప్రార్థన ఆలకించిన అనేక మంది ఎవరైతే నీ యొక్క వాక్యాలు వింటున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని యేసు నామమును బట్టి మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధాల మీద క్షమించి మమ్మల్ని శోధన దృష్టి తప్పించి రాజ్యము, శక్తి, మహిమ, బలం నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్.